హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పెన్షన్దారులకి ఇంటి దగ్గరికే ఇచ్చేసాం. 98 నుంచి 96% మేము సక్సెస్ అయ్యాం, మేము మంచి చెప్పిన మాట నిలబెట్టుకున్నామని చెప్తున్నారు. సరే, పెన్షన్లు ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలోనే నడిచారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ తెచ్చింది ఆయన తెచ్చిన మనుషుల ద్వారా, ఆయన తెచ్చిన వ్యవస్థ ద్వారా ఆయన పెంచుతున్నారు కాబట్టి సరే ఏదేమైనా పెన్షన్దారులను ఇస్తున్నారు. కానీ ఈరోజు ఒక ఫోటో చూసాం ది హిందూ పత్రికలో. అనకాపల్లి దగ్గర ఒక విలేజ్లో ఒక ముసలావిడిని 3 మనుషులు ఒక డోలీ కట్టుకొని తీసుకెళ్తున్నారంట. సరే, అక్కడ ఒక హిందూ విలేకరి గారు, ఆయన మనసున్న మహారాజు అనుకోవచ్చు, వ్యక్తి అనుకోవచ్చు, ఆయన అడిగాడంట, ఏంటండి ఎక్కడ తీసుకెళ్తున్నారంటే పెన్షన్ తీసుకోవడానికి తీసుకెళ్తున్నాము అని చెప్పారంట. మరి ఒక డోలీ కట్టుకొని 3 మనుషులు ఒక ముసలావిడిని తీసుకెళ్తున్నారంటే మరి ఇదేంటండి, ఇంటి దగ్గరకు పెన్షన్ ఇచ్చామని చెప్పారు. మరి ఇలాంటి ముసలోళ్ళ కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పెన్షన్ అని చెప్పేసి వాలంటీర్లను తీసుకొచ్చి పెట్టింది. 100లో ఒకళ్ళు ఇలా కష్టపడినా కానీ కష్టపడినట్టే కదా. ఇలాంటి వాళ్ళు పడకూడదు. రకరకాల వ్యాధులు ఉన్నవారు, ఇంట్లో నుంచి బయటికి రాలేని వారు, ముసలివారు, ఇలాంటి వారు ఉంటారనే కదా. అలా కాకుండా మేము ఎక్కడో మా నాయకులు ఇళ్ళ దగ్గర ఉంటాం, ఇంకొక చోట రచ్చబండల దగ్గర ఉంటాం, అక్కడికి వచ్చి మీరు పెన్షన్ తీసుకోపోండి అంటే 3 మనుషులు ఒక ముసలావిడను పోనీ అందరికి ఇచ్చిన ఈ ముసలావిడి కన్నా మీరు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వచ్చు కదండి. ఇదేనా మీరు ఇచ్చింది 96%, 98% చంద్రబాబు నాయుడు గారు? ఇదేదో మేము ఇంత ఇచ్చామని చెప్పుకుంటున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. మీరు 100% ఇంటికి తీసుకెళ్ళి సప్లై చేయండి, కానీ ఇదేదో లోకల్లో ఉన్న మీ వ్యతిరేక పత్రికల వాళ్ళు రాసింది కాదు, హిందూ పత్రిక వారు రాశారు. అందువలన చంద్రబాబు నాయుడు గారు మీరు 100 మందిలో ఒకళ్ళకి ఇట్లా ఇవ్వలేకపోయినా కానీ అది తప్పే అంటారు. చూద్దాం, మరి నెక్స్ట్ మంత్ నుంచి అయినా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ముసలి అవ్వాతాతల ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా లేదా అనేది. థ్యాంక్ యూ.